హలో మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు జీవీఎస్ విజన్. నేను ఎర్త్ మీదున్న గుడ్ ప్లేసెస్ అన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అందుట్లో మొట్టమొదటిది ఇవాళ నేను మన హైదరాబాద్‌లో లొకేట్ అయ్యున్న ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్తున్నాను. సో, ఆ ప్లేస్‌ని మీకు క్లియర్ కట్‌గా చూపించబోతున్నాను. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ మేమైతే మా దగ్గరున్న స్కూటీ వేసుకొని ఇద్దరం ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళిపోయాం. ఈ ఇస్కాన్ టెంపుల్ నాంపల్లిలో ఉంది. అపోజిట్ టు రామకృష్ణ థియేటర్. ఈ ఇస్కాన్ టెంపుల్‌ని శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్ అంటారు. ఇది హైదరాబాద్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌లో మెయిన్ టెంపుల్‌గా అందరూ పిలుస్తుంటారు. మేమైతే సండే రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్. అయినా సరే ట్రాఫిక్ ఎక్కువుంది. 1 ½ అవర్ టైం పట్టింది మాకు. మేమున్న లొకేషన్ నుంచి ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళడానికి. సో, టెంపుల్ దగ్గరికైతే రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత మన చెప్పులు తీసి పక్కన స్టాండ్‌లో పెట్టుకోవాలి. ఒకసారి టెంపుల్ ఔట్ సైడ్ నుంచి లుక్ ఎలా ఉంటుందో మీ అందరికి చూపిస్తున్నాను. చూసేయండి. టెంపుల్‌లోకి ఎంటర్ అయిన వెంటనే మన చేతి మీద కొన్ని నీళ్లు పోసి చేతుల్ని కడుక్కోమంటారు. తర్వాత మట్టితో చేసిన ప్రమిదలిస్తారు. ఆ ప్రమిదల్లోకి ఒత్తుల్లాంటివిస్తారు. ఆ ఒత్తుల్ని కర్పూరంలో ముంచి దాంట్లో పెడతారు. అక్కడ పెద్ద లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో, వీళ్ళందరూ ఏం చేయాలంటే అక్కడ ఆ కొవ్వొత్తికి ఆ లైట్‌ని ఒత్తిని ఎలిగించుకొని అక్కడున్న విగ్రహాలకి మనము దీపారాధన చేయాలి. సో, ఇది ఎలా చేశామో మేము వన్ బై వన్ ప్రతిదాన్ని నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. హారతి ఇవ్వడం పూర్తయిపోయిన వెంటనే అక్కడ పక్కనే ఒక హోమం లాంటిదుంటుంది ఫ్రెండ్స్. దాంట్లో తీసుకెళ్ళి ఈ ప్రమిదలని దాంట్లో పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేసేయాలి. తర్వాత అక్కడంతా ప్రేయర్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ ప్రేయర్‌లో కూర్చొని శ్రీకృష్ణ నామాన్ని ధ్యానం చేయొచ్చు. మనసు చాలా రిలీఫ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ గోవులశాల ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికెళ్ళి చూడండి. గోవులకేమన్నా దానం చేయాలనుకుంటే మీరు దానం చేయొచ్చు. లోన దీపారాతులిచ్చేసేసిన తర్వాత, ప్రేయర్‌లో కూర్చున్న తర్వాత, ఇంకా సెంటర్ ఆఫ్ ద టెంపుల్‌కొచ్చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదే సెంటర్ ఆఫ్ ద టెంపుల్. ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకోవాలనుకున్నోళ్ళు ఫోటోలు తీసుకుంటారు. ఏమన్నా చిన్న చిన్న థింగ్స్ కావాల్సినవి కొనుక్కోవాలనుకున్నోళ్ళు కొనుక్కుంటారు. అండ్ నేను నుంచున్న ఆపోజిట్ సైడ్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని సార్లు. అండ్ ఇక్కడ మీకు వాటర్ పాయింట్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సండే పూటైతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అయినప్పటికీ గూడా అక్కడ మీరు పిక్చర్స్‌ని క్యాప్చర్ చేసుకోవడం మర్చిపోకండి. బయటున్న శిలలు, విగ్రహాలు చూడ్డానికి చాలా బావుంటుంది. ఇంటర్నల్‌గా టెంపుల్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దేన్ని మిస్ అవ్వకుండా మొత్తం చూసి ఫోటోస్ తీసుకోండి. ఇంకా సండే అయితే మాత్రం ఆఫ్టర్‌నూన్ 2:00కి అన్నదానం జరుగుతది మై డియర్ ఫ్రెండ్స్. అదెక్కడ జరుగుతుందంటే బ్యాక్ సైడ్ ఎక్కడైతే గోవులు ఉన్నాయో, గోవులున్న చోటే అన్నదానం జరుగుతుంది. అక్కడే తాగడానికి వాటర్ అండ్ హ్యాండ్స్ క్లీనింగ్ గూడా అక్కడే ఉంటుంది. అలాగే అక్కడే మనకి ప్రసాదం గూడా పెడతారు. మేము వెళ్ళినప్పుడైతే మాత్రం మాకు ప్రసాదంగా మిల్లెట్స్‌తో చేసిన ఉప్మా పెట్టారు ఫ్రెండ్స్. అది చాలా బావుంది. ఎన్ని సార్లైనా మీరు ప్రసాదం తీసుకోవచ్చు. సో, ఇట్స్ వెరీ టేస్టీ. మీరు ఈసారి గనక హైదరాబాద్ వచ్చినట్లయితే లేదా హైదరాబాద్‌లో ఉంటే ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్ వెళ్లి విజిట్ చేయండి. చాలా పీస్ ఆఫ్ మైండ్ మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మై ఫ్రెండ్స్. ఇస్కాన్ టెంపుల్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయాలనుకుంటే ఈ వీడియో లింక్‌ని షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి మీ ముందుకొస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్. థాంక్ యూ.